కరెక్ట్ గా ఇంకొక గంటలో రామాలయం దగ్గరికి రావాలి. నేను రాను. నీ భార్య కోసం, నీ అత్తగారి కోసం అయినా వస్తావు. తను భార్గవిలా రాలేదు, నందినిలా వచ్చింది. నందినిలా వచ్చిందా? నేను గుడికి వెళ్ళటం ఏంటి? రాజా, ఇలా అబద్ధాలు చెప్పాలి చూస్తే డాడీ, మీ ఆయన నందినితో కలిసి తిరగడం నా కళ్ళతో నేను చూశాను. ఆ రోజు ఆ నందినికి సహాయం చేసినందుకు అనుమానించారు. అదే మీ మనసులో బలంగా నాటుకుపోయింది. అయినా కట్టుకున్న దాన్ని నాకు లేని అనుమానం మీకెందుకు డాడీ? చూడండి డాడీ, ఆయన నా భర్త. నాకు మీకంటే ఆయన మీదే గౌరవం, ప్రేమ ఎక్కువ. ఆయనకి మీ నుంచి ఏ చిన్న అవమానం జరిగినా నేను చూస్తూ ఊరుకోలేను. మీ వయసుకు తగిన పనులు చేయండి డాడీ. ఆఫీస్లో ఇలా అవమానించారే, ఇదే మీకు జరిగితే తట్టుకోగలరా? ఇంకోసారి ఆయన అసలు కలవకండి, మాట్లాడకండి. రా రాజా, వెళ్దాం. ఎంత ధైర్యం ఉంటే ఆయన షర్ట్ పట్టుకుంటారు? ఇదేనా ఇదేనా అల్లుడికిచ్చే మర్యాద? ఇదేనా మీ సంస్కారం? అయినా కట్టుకున్న దాన్ని నాకు లేని అనుమానం మీకెందుకు డాడీ? ఏమైందండి? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఎందుక? ప్రపంచం అంతా మారినా ఆ రాజా మాత్రం తనను తాను మార్చుకోవడం లేదు. కుక్కతో ఒక వంకర అన్నట్లుగా ఎంత చెప్పినా అతని వంకర బుద్ధి మారడం లేదు. ఏం జరిగిందండి? ఇంకా ఏం జరగాలి? ఆ రోజు నందినితో కనిపించినప్పుడు ఏం చెప్పాడు? నాకేం తెలీదు, అమ్మాయి ఎవరో నాకు తెలీదు, ఏదో మానవత్వం కొద్దీ సాయం చేశాను అన్నాడా? ఆ తర్వాత అమ్మాయి కనిపించలేదు, ఎటు వెళ్ళిపోయిందో నాకు తెలీదు అన్నాడు కదా? అవును అన్నాడు. ఆ రోజు మనం నిజం నిరూపించమంటే అడ్రస్ లేదు అన్న అమ్మాయితో ఈ రోజు గుళ్ళో కలిసి తిరగడం నా కళ్ళలో చూశాను జయంతి. నిజంగానా? పచ్చి నిజం. నాకెవరో ఫోన్ చేసి మీరు ఒకసారి గుడికి రండి, విచిత్రం చూపిస్తానంటే వెళ్ళాను. వెళ్ళాక తెలిసింది అసలు చిత్రం ఏంటో. ఇలాంటి మనిషిన మనం ఇంతకాలం నమ్మింది? నిజంగా అమ్మాయితో ఏ సంబంధం లేని మనిషి గుళ్ళకి గోపురాలకి ఎలా తిరుగుతాడు? ఇది మనల్ని మోసం చేయడం కాదా? మరి రాజాన్ని నిలదీయలేదా? అక్కడే పట్టుకుని అడిగాల్సింది కదండి. అడగాలనే ఆఫీస్కి వెళ్ళాను. నేను రాజ్యాన్ని నిలదీసి అడిగేలోగా చందు వచ్చింది. నేను చందు జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు అని రాజాని అడుగుతుంటే, చందు ఎందుకు నా భర్తను నిలదీస్తున్నావని నన్ను ప్రశ్నిస్తుంది జయంతి. తనకు అన్యాయం చేసి మరో ఆడపిల్లతో తిరగడం ఆ రోజు చూశాను, ఈ రోజు చూశాను. అప్పుడు రాజా చేసింది తప్పని ఖండించాను, ఈ రోజు అదే ఖండిస్తున్నాను. కానీ తన భర్త మంచి మనిషి అంటుంటే ఇక నేనేం చెప్పాలి, ఏం మాట్లాడాలి జయంతి? మీరు నిజంగా చూసింది ఆ నందినినేనా? అసలు మీకు ఫోన్ చేసింది ఎవరు? ఎందుకు పని కట్టుకొని చేశారు? ఎవరు చేశారనేది ముఖ్యం కాదు. ఆ రోజు ఫోన్ చేసింది కూడా ఆ మనిషే. ఆ రోజు ఇలాగే వెళ్తే వాళ్ళిద్దరూ ఓ ఇంట్లో దొరికారు, ఈ రోజు గుళ్ళో దొరికారు. అంటే ఫోన్ నిజమే కదా? అదే ఎవరు? ఎందుకు పని కట్టుకొని మీకు ఫోన్ చేశారు? అది ముఖ్యం కాదు జయంతి. మన బంగారం మంచిదైతే వేరెవరిది ఎందుకు అనుకోవాలి? నాకన్నిటికన్నా విచిత్రం ఏంటంటే చందు రాజాకి సపోర్ట్ చేయడం. నిన్నే ఒక పెద్ద సమస్య నుంచి బయటపడ్డాం అనుకుంటే ఇప్పుడు మరో సమస్య. అసలు రాజా మేడం, ఏంటి అనంతరామ్ గారు? మేడం నేను సివిల్ ఇంజనీర్స్ ఆఫీస్కి వెళ్ళాలి.
మీరు రావడం లేట్ అవుతుందని నేనే స్వయంగా వచ్చాను. మీ సంతకాలు కావాలి. మీరు వెళ్ళండి. అలాగే మేడం. బాగానే టెన్షన్ పడుతున్నారు. ఈ విషయం చెప్తే మేడం గారు ఎంతో కొత్త ముట్ట చెప్తారు. చూడండి, మీరు కూల్గా ఉండండి. చందుతో రాజాతో నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు జయంతి? రాజా చేస్తుంది అన్యాయం తెలిసినా ఆ చందు నమ్మడం లేదు. ఆ నందిని వెంటేసుకుని అలా తిరుగుతూ ఉంటే కడుపు మండిపోతుంది. చంపేయాలన్నది కోపం ఉంది. ఏంటండి అనవసరమైన మాటలు? ఆవేశపడటం వల్ల గొడవలు పెరిగి మనుషులు దూరం అవుతారు, కానీ మనుషులు కలుస్తారా? కొంచెం ఓపిక పట్టండి, అన్ని అవే సర్దుకుంటాయి. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. థ్యాంక్స్ అండి. మీకు మా మీద అభిమానం ఉంది కాబట్టే మేం బయటపడ్డామండి. బ్లాక్ లిస్ట్లో పెడతామనగానే కాళ్ళు చేతులు ఆడలేదు. ఆ దేవుడి దయతో పాటు మీ అందరి ఆదరాభిమానాలు నాకున్నాయి. అది చాలు. ఉంటానండి. అయ్యా, కాఫీ తీసుకోండి. ఏంటి రామయ్య, కాఫీ ఇమ్మంటే పానకం కల్పించావేంటి? ఇంత తీయగా ఉంది. అరే, నాకు షుగర్ ఉందని తెలుసు కదా. అయ్యా, నేను షుగర్ మామూలుగానే వేశాను. తమరికే ఏదో బాగా సంతోషకరమైన విషయం విని ఉంటారు. ఆ సంతోషంలో షుగర్ లెవెల్స్ పెరిగి అలా అనిపించి ఉంటుంది. నీ తలకాయ. బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగితే కాఫీ తీయగా ఏడవదు. చేసింది ఎదవ పని, మళ్ళీ దానికి కవరింగ్ ఒకటి. కానీ ఒకటి మాత్రం నిజం రా, నేను చాలా సంతోషంగా ఉన్నాను రా. అందుకే నిన్ను క్షమించేస్తున్నాను. పోనీలేండి, బతికిపోయాను. అరే అరే రే, ఈ వీకెండ్కి అందరినీ భోజనాలకు పిలిస్తే ఎలా ఉంటుంది? అయ్యా, ఒకసారి పిలిచారు, నా గొడవైంది. ఇప్పుడు మళ్ళీ పిలుస్తానంటున్నారు. అప్పుడంటే ఏదో అలా జరిగిందిలేరా. ఇప్పుడు అలా జరగనివ్వను. ముందుగానే ప్లాన్ చేస్తాను. ఉండు. హలో. అమ్మా జయంతి, చెప్పండి డాడీ. చీఫ్ సెక్రటరీ గారు నాకు ఫోన్ చేశారమ్మా. మన మీద వాళ్ళకి చాలా మంచి ఒపీనియన్ ఉందట. మళ్ళీ ఫ్లైఓవర్ రూట్ మార్చి ప్లాన్ చేస్తున్నారట. మనకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానన్నారు. అలాగా డాడీ? అవును తల్లి. ఈ సంతోషంలో మనం అందరం ఒకసారి కలుద్దాం. ఈ వీకెండ్ మీకు వీలవుతుందా చెప్పు? ఆయన్ని కూడా అడిగి చెప్తాను డాడీ. నేనే చెప్తానమ్మా. అల్లుడు గారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం. ఏమండి, డాడీ మీతో మాట్లాడతారంట. మావయ్య గారు. కృష్ణ, పోయినసారి మనం అందరం కలుద్దాం అనుకుంటే కుదరలేదు. రాజా రాకపోవడం, చందు అలిగి వెళ్ళిపోవడం, అలా చాలా చాలా జరిగిపోయాయి. ఈసారి మాత్రం మిస్ కాకుండా అందరం కలుద్దాం. ఈ వీకెండ్లో మీరేం పనులు పెట్టుకోకండి కృష్ణ. లేదు మావయ్య గారు, ఈ వీక్లో రాజాకి ఎక్కడికి వెళ్ళే పని ఉందంట. అతనికి కుదరకపోవచ్చు. అవునా? సరేలే, అయితే ఇంకోసారి కలుద్దాంలే. ఓకేనండి. ఏంటండి, రాజా తనకి పనుందని క్యాంపుకి వెళ్ళాలని మీకు చెప్పాడా? లేదు. మరి డాడీకి ఎందుకు అబద్ధం చెప్పారు? రాజా మొహం చూడడం ఇష్టం లేక. అందుకని అబద్ధం చెప్తారా? మీ డాడీకి నిజం చెప్పలేను కదా, అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. నాకు ఆ రాజా పేరెత్తితేనే ఒళ్ళు మండిపోతుంది.
నేను ఆఫీస్కి రావడానికి ఇంకొంతకాలం పట్టొచ్చు. ఆఫీస్ విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. ఆఫీస్ని నా ఆఫీస్లా చూసుకుంటా మేడం. అంత అవసరం లేదు. నా ఆఫీసులో పని చేస్తున్నాను అని గుర్తుంచుకొని పనిచేస్తే చాలు. అలాగే మేడం. ఏనేంటి ఇక్కడికొస్తున్నాడు? నువ్వు రమ్మని చెప్పావా? లేదు మేడం, నేను అసలు అలాంటి పనులు చేయను మేడం. ఏదైనా ఉంటే బయట నుంచే పంపిస్తాను. మీ దాకా రానిస్తానా చెప్పండి? మరైతే ఎందుకొచ్చినట్టు? అలవాటు పడ్డ కుక్క ఆకలి గుర్తుకు రాగానే పెట్టే ఇంటినే వెతుక్కుంటూ వస్తుంది కదా మేడం. పోలిక చాలా చండాలంగా ఉంది. నమస్తే మేడం. నమస్తే. ఏంటి అనంతరామ్ గారు సడన్ గా ఇలా వచ్చారు? నేను ఫైల్స్ మీద సంతకాల కోసం జయంతి మేడం గారి ఇంటికి వెళ్ళాను మేడం. నేను అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు మీ గురించే మాట్లాడుకుంటున్నారు. మహేంద్ర, మేడం. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. మేడం, డూ వాట్ ఐ సే. గో. ఇప్పుడు చెప్పండి, నా గురించి మాట్లాడుకోవడం ఏంటి? నేను ఎవరో ఏంటో వాళ్ళకి తెలుసా? ఇంతవరకు ఆ కృష్ణప్రసాద్ నన్ను కలవలేదే. నా గురించి ఏం మాట్లాడతాడు? మీ గురించి అంటే భార్గవి మేడం గురించి కాదు మేడం, నందిని గారి గురించి. మీరు నందిని గారి గురించి అందరినీ కంగారు పెట్టేశారు కదా, ఆ విషయంలో చాలా గొడవలు అయిపోతున్నాయి. అవునా? ఏమేం గొడవలు జరుగుతున్నాయి? అదే మేడం, కృష్ణప్రసాద్ గారి అల్లుడు రాజాకి నందినికి ఏదో సంబంధం ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. దానికి తోడు మీరు ఆ రోజు ఇంట్లో రాత్రంతా ఉన్నప్పటి నుంచి అనుమానం బాగా పెరిగిపోయింది. ఆ తర్వాత మీరు మాయమైపోయి మళ్ళీ కనిపించారు. అది రాజాకు తెలుసని, తను కావాలని మిమ్మల్ని, అదే నందినిని దాచాడని వాళ్ళిద్దరూ అనుమానిస్తున్నారు మేడం. దాని గురించే భార్యాభర్తలు తర్జన భర్జన పడుతున్నారు మేడం. వెరీ గుడ్. అవును, నేను నందిని వేషంలో రావడం, ఆ ఇంట్లో రాత్రంతా ఉండడం, ఇవన్నీ మీకెలా తెలుసు? ఒకటి లాగితే అదే తెలుస్తాయి కదా మేడం. ఏం తెలిసినా నేను మీ వాడిని. మీకు కావలసింది వాళ్ళు బాధపడ్డాం. ఈ వార్త చెప్తే మీరు సంతోషపడతారని చెప్పిపోదామని వచ్చాను మేడం. నిజంగా చాలా సంతోషించే వార్తే చెప్పావు. నాకు కావాల్సింది కూడా అదే. ఆ ఇంట్లో ఎవ్వరూ మనశ్శాంతిగా ఉండకూడదు. మరి నేను బయలుదేరినా మేడం? సంతోషం కలిగించే వార్తని తీసుకొచ్చిన మనిషిని సంతోషపరచకుండా ఎలా పంపిస్తాను? థ్యాంక్స్ మేడం. మిస్టర్ అనంతరామ్, ఆ కుటుంబాన్ని కూల్చే మార్గం చెప్పు. నేనే నీకు థ్యాంక్స్ చెప్తాను. కట్ట రూపంలో కాదు, కట్టల రూపంలో. అలాగే మేడం. ఇవిగో ఈ మందులు వాడు. స్రవంతి గారు మరీ మరీ చెప్పారు, గుర్తుందిగా?
ఏది మిస్ కాకూడదు. అలాగేనండి. మీరు కాసేపు టీవీ చూస్తుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. గుళ్ళో కూడా కనిపించలేదా? ఎందుకిలా మారిపోయావు? నువ్వు నందిని కోసం గుడికి రావడం నేను చూశాను. మీరు చేసే పాపాలకి ఆ దేవుణ్ణి సాక్షిగా పెట్టారు కదూ. చందు లేకపోతే బ్రతకలేను అన్నవాడివి తను బ్రతికుండగానే చందు ప్రేమకి సమాధి కట్టాలని చూస్తున్నావు కదూ. రాజా, ఏమండి? ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు. కాఫీ తీసుకోండి. ఏంటి డాడీ అన్నదానికి బాధపడుతున్నారు కదూ? అదేం లేదే. మీరు కాదన్నా మీ మొహంలో ఆ బాధ తెలుస్తూనే ఉందిలేండి. ఎందుకు బాధపడాలి? ఆయన ఏమన్నారని? కన్న కూతురికి అన్యాయం జరుగుతుంది అంటే ఏ తండ్రైనా అలానే ఫీల్ అవుతాడు. అందులో ఆయన తప్పేం లేదు. అన్యాయం జరుగుతుందా? ఎవరికి? నాకా? భలేవారే. మీరు నాకు అన్యాయం చేయాలి అంటే ఇటు సూర్యుడు అటు ఉదయించాలి. మీరేంటో మీ ప్రేమ ఎలాంటిదో ఈ ప్రపంచంలో ఎవరికి అర్థమైనా కాకపోయినా నాకు తెలుసు. నేను చచ్చిపోతాను అని తెలిసినప్పుడు మీరు నా కోసం ఎంత ఏడ్చారో నాకు గుర్తుంది. మీ డాడీ అంతకంటే ఏడ్చారు చందు. ఆయన నాకంటే వయసులో పెద్దవారు. నేను చిన్నప్పటి నుంచి ఎంతో అపురూపంగా పెంచారు. అందుకే నీకేదన్నా కష్టం వస్తుందేమోనని ఆయన భయపడుతున్నారు. ఎందుకు భయం? నేనేమైనా వెళ్ళి డాడీ నాకు అన్యాయం జరుగుతుంది, రాజా నాకు ద్రోహం చేశాడు అని ఏడ్చానా? లేదే. ఎందుకంత ఫీల్ కావాలి? ఎందుకు మిమ్మల్ని అనాలి? ఒక పరాయి ఆడపిల్లతో రాత్రి మొత్తం ఒక ఇంట్లో గడిపితే అనుమానం రాదా? అదెలా జరిగిందో చెప్పారు కదా, ఇంకా ఎందుకు అనుమానం? నువ్వు నమ్మావని అందరూ నమ్మాలని లేదు కదా చందు. ఓ తండ్రిగా ఆయన టెన్షన్ ఆయనకుంటుంది. ఆయన కోపడితే నాకు నీ మీద మీ డాడీకున్న ప్రేమే కనిపిస్తుంది. చూడండి, డాడీ ఏమన్నా మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఆయనవి కేవలం అనుమానాలే, కానీ నాకు మీ మీద ఉన్నది నమ్మకం. ఆ నమ్మకం ఎప్పటికీ చెరిగిపోదు. నేనేదైనా అనుమానించి మాట్లాడితే మీరు ఫీల్ కావాలి, కానీ డాడీ మాటలు వదిలేయండి. అసలు డాడీ మీ జోలికి రాకుండా నేను చూస్తానుండండి. కొంపతీసి గొడవ పడతావా? అలాంటివేం చేయకు. ఆయన మరింత హర్ట్ అవుతారు. గొడవ పడ్డం నాకేం సరదా కాదులేండి. నా కళ్ళ ముందు మిమ్మల్ని అన్నేసి మాట్లాడుతుంటే నాకెలా ఉంటుంది చెప్పండి? అసలు డాడీ మనస్తత్వమే అంత. ప్రేమిస్తే అతిగా ప్రేమిస్తారు, ద్వేషిస్తే అంతే ద్వేషిస్తారు. ఎప్పటికి మారతారో ఏంటో. ఇటివ్వండి. ఇందులో ఆయన తప్పేం లేదు చందు. మనందరి జీవితాల్లో సునామీ సృష్టించడానికి ఒక ఆడదొచ్చింది. ప్రకంపనలు మొదలయ్యాయి. ఏ స్థాయిలో విరుచుకుపడతాయో ఏంటో. వదలండి. ముందు రాజా షర్ట్ వదలండి.
వయసుకు తగిన పనులు చేయండి డాడీ. ఏంటండి ఎప్పుడు చూసినా ఎందుకంత సీరియస్ గా ఉంటారు? ముందు మీరు మామూలు మూడ్లోకి రండి. అసలు మీకు ఏదో ఒక పని ఉంటే గానీ ప్రశాంతంగా ఉండరు. రండి వెళ్దాం. జయంతి ఎక్కడికి? ఆఫీస్కి. ఎందుకు? మీరు ఎండీగా రిజైన్ చేసినా మీ అవసరం మన కంపెనీకి చాలా ఉంది. మీకు అధికారం లేకపోయినా ఆ కంపెనీయే మీది. రండి వెళ్దాం. సారీ జయంతి, నేను రాలేను. అదేంటండి అలా అంటారు? ఏ పదవి లేకపోతే రాకూడదా? మీ మాట కాదనేదెవరు? ఫ్రెండ్షిప్ కోసం నరేంద్ర గారి కంపెనీని ఆ స్థాయికి తీసుకుని వెళ్లిన మీరు ఈరోజు నేను అడుగుతుంటే మన కంపెనీని ఓ మంచి పొజిషన్ కి తీసుకుని రాలేరా? నేనా? టైం బాగుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను చేసిన పనికి కంపెనీ ఏ స్థాయికి వెళ్ళిందో చూసావు కదా. ఎప్పుడో ఒకసారి అలా జరిగిందని పదే పదే అదే ఎందుకు గుర్తు చేసుకోవాలి? దయచేసి అది వదిలేయండి. నాకు సలహాలు ఇవ్వటానికైనా రండి. సారీ జయంతి, నాకు అటువైపు రావాలంటేనే మొహం చెల్లడం లేదు. ఐఎమ్ సారీ.